హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను సూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే మాకు ఇండియా నుంచి కొరియర్ వచ్చేసింది. ఇదేమో 31 kgs కొరియర్ అనమాట. ఫస్ట్ టైం నేను గరుడ వేగా కొరియర్లో తెప్పించుకుంటున్నాను. అండ్ 31 kgs కూడా ఫస్ట్ టైం తెప్పించుకుంటున్నాను. ఎప్పుడు లైక్ 10 kgs అలాగా కొంచెం కొంచెం ఓన్లీ ఫుడ్స్ అలాగా తెప్పించుకునేదాన్ని అనమాట. బట్ ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ తెప్పించుకున్నాను, 31 kgs అనమాట. అంటే మేము ఇండియా వెళ్ళాం కదా, సో అవన్నీ సూట్ కేసులో కాకుండా నా డ్రెస్సెస్ అంటే ఏమేమి ఉన్నాయి అన్నీ మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అవన్నీ కూడా నేను కొరియర్ చేపించేసుకున్నాను అనమాట. కొంచెం టెన్షన్ పడ్డాను ఎలా వస్తుందో ఏంటని. కాకపోతే ఫ్రైడే నైట్ మేము కొరియర్ అది కూడా సెట్ చేసాం అనమాట. మీరు నా వీడియో చూసుంటే నేను ఓన్లీ హాఫ్ దాకా ఉన్నాను, తర్వాత మా మమ్మీ డాడీ అంతా చూసుకున్నారు. సాటర్డే సండే హాలిడే అంట. సో మేము ఇక్కడికి వచ్చేసరికి కొరియర్ 3 daysలోనే వచ్చేసింది అనమాట. చాలా ఫాస్ట్ అనిపించింది. జస్ట్ 3 daysలో కొరియర్ వచ్చేసింది. సో హ్యాపీ. నేను హైలీ రికమెండెడ్ మీకు ఇది గరుడవేగా అనమాట. ఖచ్చితంగా ఈ కొరియర్లో మీరు తెప్పించుకోండి. ఇక పైన నేను ఈ కొరియర్లోనే తెప్పించుకుందాం అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. నేనైతే సూపర్ ఎక్సైటెడ్. సరేనా? ఈ కత్తితో రాకపోతే నేను పెద్ద కత్తి తెచ్చుకోవాలి. ఇది చాలా బాగా టైట్గా ప్యాక్ చేశారు. సో హ్యాపీ అసలుకి. ఓకే ఫ్రెండ్స్, సో ఇదైతే ఓపెన్ చేసేసాము. మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేశారు, కొంచెం టైట్గా ఉన్నది కట్ చేశారు. సో ఇంతకీ ఇందులో ఏమున్నాయో మీకు నేను చూపిస్తాను, 1 by 1 చూపిస్తాను. ఓకే, ఇది చుడీదార్స్ అనమాట. చుడీదార్ మీద చున్నీ ఉంటుంది కదా. ఇది టాపే, సారీ, చుడీదారు. మీకు నేను చూపిస్తాను 1 by 1 తీసేస్తాను. ఫస్ట్ అక్కడ షాపింగ్ చేశాను కదా అవన్నమాట ఇవన్నీ. ఇది కూడా చుడీదార్సే, మీకు నేను చూపిస్తాను. సో హ్యాపీ, ఫైనలీ వచ్చినందుకు. సో ఇలా కవర్లో పెట్టాము, సో నీట్గా ఉంటుందని. అండ్ ఇది మా శామీ గాగ్రాస్, గ్రీన్ అండ్ పర్పుల్ కలర్, పార్టీకి వేసుకుంది కదా అది. ఇది కొత్తది, ఈ డిజైన్ మీకు నేను చూపిస్తాను అన్నది. ఇక్కడ పెడతాను జస్ట్. అండ్ ఇందులో కూడా చుడీదార్స్ ఉన్నాయి, చూపిస్తానండి. అండ్ ఇది మీరు నా వీడియో చూస్తుంటే ఇది వన్ ఆఫ్ మై ఇది ఇప్పుడు చూపించేస్తాను అండి. ఇది బ్లౌజ్. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద పట్టు చీర. చూడండి ఎంత బాగుందో. మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా, అదే అనమాట. వచ్చేసింది, అన్నీ కుట్టేసారు, అన్నీ కుట్టేసి తెప్పించుకున్నాను అనమాట. సో దాని బ్లౌజెస్, ఇంకొక పట్టు చీర కూడా ఉంది కదా, దాని బ్లౌజెస్ అవన్నీ అనమాట. ఇవన్నీ కూడాను. సో అది అన్ని కంచి పట్టు సారీసే. ఇవి ఏంటనుకుంటున్నారు, బ్యాంగిల్స్ అనమాట. చూడండి ఎంత చక్కగా ప్యాక్ చేశారు. బ్యాంగిల్స్ అస్సలు బ్రేక్ అవ్వలేదు. వావ్, సీల్ కూడా చేసేసారు. భలే ఉంది కదా. ఇది కట్ చేయాలి నేను. వావ్, సో సర్ప్రైజింగ్, సో నైస్, చాలా బాగా వచ్చింది. అండ్ ఇవి కూడా చుడీదార్స్, ఇంకా పెట్టికోట్స్ అవి ఉంటాయి కదా, అవి తెప్పించుకున్నా. అండ్ ఇది కూడా చుడీదారే. సో మీకు ఇప్పుడు 1 by 1 చూపించేస్తాను, అప్పుడు ఇది తీసుకెళ్ళిపోవచ్చు నేను. డ్రెస్సులన్నీ మీకు చూపించే ముందు ఈ సెకండ్ కూడా ఓపెన్ చేసాము. సో ఇది కూడా మీకు నేను చూపిస్తాను. ఇది ఇంకొక సారీస్ ఉన్నాయి ఇందులోని, ఇది కూడా మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ప్లేస్ లేదు, బట్ స్టిల్ ఓకే. ఇది ఎక్సైటింగ్ ఫుడ్ ఐటమ్స్ చూపిస్తానండి. సో
సో ఇది నా మోస్ట్ ఫేవరెట్. ఇది మా మమ్మీ చేశారు, సేవ్ అంటారు కదా అది. చూడండి ఎంత చక్కగా ప్యాక్ చేశారో, సో నైస్. నా మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ వచ్చింది. ఇది హ్యాపీగా నేను తినచ్చు అనమాట వీక్స్ అండ్ వీక్స్. సో ఇక్కడ పెడదాము. అండ్ సెకండ్ చూడండి ఎలా ఉన్నదో ఈ బాక్స్. సో ఇందులోని ఏంటంటే జంతికలు ఉన్నాయి అనమాట, జంతికలు అంటారు కదా అవి. అండ్ ఇందులోని చేగుడాలు కూడా ఇందులోనే మిక్సప్ అయిపోయాయి అనమాట. జంతికలు అండ్ చేగుడాలు మేము శ్రీకాకుళం వెళ్ళాం కదా, అక్కడ ఆంటీ ఇచ్చారు అనమాట. శ్రీకాకుళంలో చేగుడాలు చాలా బాగుంటాయి. సో అందుకే నేను తెచ్చుకున్నాను, అది ప్యాక్ చేయమన్నాను. సో మా మమ్మీ జంతికలు సూపర్గా చేస్తారు, అది కూడా అనమాట. సో ఇలా బాక్స్ కట్టేశారు అండ్ హ్యాపీగా ఇలా ఉంచుకుని తినుకోవచ్చు. సూపర్ ఎక్సైటెడ్. చూడండి అసలు విరగలేదు, ఎంత బాగా వచ్చాయి కదా, చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలా తెప్పించుకోండి, బాగుంటుంది. ఇక్కడ పెడదాము. సూపర్. ఓకే నెక్స్ట్ ఇదేమో వేరుశనగ పప్పు ఉంటుంది కదా బెల్లంతో, అది అనమాట. చక్కీలు అంటారు కదా అది. అండ్ ఇదేమో దీన్ని ఏమిటంటారు, కజ్జి పొండలు అంటారు. ఇదైతే నేను ఎప్పుడు తిన్నానో కూడా నాకు తెలియదు. లాస్ట్ టైము ఇది మేము సుత్తుతో కొట్టుకొని నేను ట్రై చేయాలి. ఇది కూడా శ్రీకాకుళందే అనమాట. సో నైస్. అండ్ ఈ రెండు కూడా ఎక్సైటెడ్ నేను ట్రై చేయడానికి. చాలా ఇయర్స్ అయింది ట్రై చేసి. సో ఇది కూడా నాకు ఎక్సైటెడ్ అనమాట ఫుడ్ ఐటమ్స్లోని. అండ్ నెక్స్ట్ ఏమో ఇదేమో పేలాలు ఒడియాలు అంటారు కదా, మీకు తెలుసలేదు, చాలా బాగుంటాయి అనమాట, ఎక్సలెంట్గా ఉంటాయి. నేను ఈ వీక్లో ఎప్పుడైనా ఫ్రై చేసి నేను వీడియో పెడతాను. మోస్ట్ ఫేవరెట్, మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట. సో ఇది ఫస్ట్ టైం మాకు యూఎస్ఏ వచ్చింది. ఐ క్యాంట్ బిలీవ్ ఇట్ అనమాట. చాలా బాగున్నాయి. దీని ఒడియాలు అంటారు కదా అవి అనమాట. ఇది కూడా ఎక్సైటెడ్ నేను డీప్ ఫ్రై చేయడానికి. సో నెక్స్ట్ మీకు చూపించేస్తాను. మా మమ్మీ ఇంకోటి కూడా ప్యాక్ చేశారు. నాకు సేవ్ అంటే ఇష్టం అనుకొని 2 ఉన్నాయి అనమాట. నేను హ్యాపీగా తినొచ్చు, నాకు వీక్స్ అండ్ వీక్స్ వచ్చేస్తాయి ఇవి. సో హ్యాపీ. సో ఇక్కడ పెడదాము స్నాక్స్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఏమో ఇది మిక్చర్ చేశారు, అన్నీ ఇంట్లో చేశారు. ఎంత ఓపికో కదా మమ్మీకి. సో ఇదేమో మా శామీ ఫేవరెట్, ఈవెన్ మా హస్బెండ్ కూడా ఇష్టం మిక్చర్ అనమాట. ఇది కూడా ప్యాక్ చేశారనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా, చాలా బాగుంది, క్రంచీగా భలే ఉంటుంది, టేస్టీ అనమాట. సో హ్యాపీ. ఫస్ట్ టైం ఇలాగ వచ్చాయి ఇవన్నీను, అందుకే నేను సూపర్ ఎక్సైటెడ్. ఇవేమో అటుకులతోటి మిక్చర్ అనమాట, కరివేపాకు అన్నీ వేసి. ఇది కూడా నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంటుంది. ఇది కూడా మా మమ్మీయే చేశారు. ఇది కూడా నేను ఎక్సైటెడ్ అనమాట తినడానికి. ఈ బాటిల్స్ భలే వచ్చాయి అనిపించింది నాకైతే. సో నైస్. ఇక్కడ పెడదాం. ఓకే నెక్స్ట్ ప్యాక్. ఇది పేలాలు ఒడియాలు ఇంకో ప్యాకెట్. ఇదేమో సగ్గుబియ్యం అప్పడాలు అంటారు కదా అవి అనమాట. 2 రకాలు కూడా ఇందులో ఉన్నాయి. సగ్గుబియ్యం అప్పడాలు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే 2 ప్యాక్ చేశారు. ఈ సీల్ ఓపెన్ చేసి నేను నా బాక్స్లో వేసేసుకోవడమే. ఇది కూడా సూపర్ ఎక్సైటెడ్. సో ఇది కొంచెం పుష్ చేసేద్దాం. సో ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ స్వీట్స్. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ ఏంటంటే స్వీట్స్ అనమాట. గీ స్వీట్స్, ఇవి పుల్లారెడ్డి స్వీట్స్. సో మా బావగారు హైదరాబాద్ వెళ్ళారు అనమాట 1 డేకి వాళ్ళ ఫ్యామిలీని విజిట్ చేయడానికి. సో అప్పుడు మా కోసం ఈ స్వీట్స్ తెచ్చారు. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఫర్ టేస్టింగ్ అనమాట. ఇది నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఈ పుల్లారెడ్డి స్వీట్స్. సో ఇదన్నీ కూడా ఇందులో ఏంటంటే అసార్టెడ్ అన్నీ ఉంటాయి. సో నేను మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అన్ని ఫినిష్ అప్ చేసి మీకు చూపిస్తాను. ఇదైతే నేను కంప్లీట్గా ఎక్సైటెడ్ స్వీట్స్ కాబట్టి. ఇక్కడ పెడదాం. ఇది మనం హ్యాపీగా ఫ్రీజర్లో ఉంచేసుకోవచ్చు, అప్పుడు మనం హాయిగా తినుకోవచ్చు అనమాట. ఇందులో ఏమన్నా ఏం ప్యాక్ చేస్తారు, ఏంటిది? అరిసెలు. ఓ మై గాడ్, ఇవి అరిసెలు, బెల్లం అరిసెలు అంటారు కదా అవి. నాకు చాలా ఇష్టం, మా ఇంట్లో అందరికీ ఇష్టమే. సో ఇవి కూడా వచ్చేసాయి, చూడండి ఎంత బాగా వచ్చేసాయో. సో ఇది కూడా నేను ఎక్సైటెడ్ అనమాట టు టేస్టింగ్. అక్కడ క్యాండిల్ ఆపేస్తాను, లేకపోతే ఇవన్నీ పడిపోతాయి. మా గాగ్రాస్ ఇవి చూపిస్తాను అనండి. ఫస్ట్ ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఇందులోని చుడీదార్స్ ఉన్నాయి, ఇది కూడా మీకు చూపించాలి. ఈసారి చుడీదార్ షాపింగ్ అయితే నేను చాలా చేశాను.
మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు కదా, 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు. ఇక్కడ చుడీదార్స్ చాలా కాస్ట్ ఎక్కువ యూఎస్లోని, అందుకే అనమాట నేను ఎప్పుడు ఇండియాలోనే తీసుకుంటా ఉంటాను. లాస్ట్ టైం కాకుండా ముందు సార్ 7 years తర్వాత వెళ్ళాం కదా, ఇక్కడ కొన్నాము, టూ కాస్ట్లీ, బుక్ అయిపోయాను. సో ఇది నా ఫేవరెట్ గాగ్రా లెహంగా, సారీ నాట్ గాగ్రా, ఇది పార్టీలో వేసుకున్నాను కదా అది అనమాట స్టిచ్చింగ్ది. సో ప్రీటీ వచ్చేసింది, హ్యాపీగా నేను వేసుకోవచ్చు ఇక్కడ యూఎస్లోని. అండ్ ఇంకొకటి ఇది, ఇది మా శాండీకి ఓకే, ఇది మా శామీది, ఇది కొత్త గాగ్రా, ఇది ఎప్పుడు వేసుకోలేదు అనమాట. ఇది యాక్చువల్గా మా అక్క కొన్నది మా శామీకి అనమాట. ఇది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, చాలా బాగా వచ్చింది, వెరీ ప్రిటీ కలర్. సో నేను మీకు ఫుడ్ అది కూడా చూపించేసాను కాబట్టి మీకు నేను క్లోత్స్ అవి ఓపెన్ చేసి చూపిస్తాను, సరేనా? ఓకే ఫ్రెండ్స్, నేను మ్యాక్సిమం ఒక హాఫ్ లాగా చూపిస్తాను, తర్వాత నేను చుడీదార్స్ హాల్ చూపిద్దాం అనుకుంటున్నాను, ఏమేమి తెచ్చానో కొన్ని అయితే చూపిస్తాను, సరేనా? సో ఇది మరి కొరియర్లో వచ్చింది కదా, నలిగింది, నేను ఐరన్ చేసుకోవాలి. చాలా బాగుంది కదా, ఎల్లో కలర్ది, గుడికి చాలా బాగుంటుంది, అందుకే తీసుకున్నాను అనమాట. ఇది ఇలాగ చాలా డ్రెస్సెస్ తీసుకున్నాను నేను. సో ఈసారి మా అక్క కొన్నదనమాట, కొంచెం రెడ్ కలర్లో ఉంది. దాని బ్లౌజ్ ఇక్కడ ఉంది, మీరు ఆల్రెడీ చూసారు. దీనికేమో బుట్ట చేతులు అంటారు కదా, అలాగా కుట్టించారు అనమాట మమ్మీ, దీనికి మ్యాచ్ అవుతుంది. అది మీరు ఆల్రెడీ ఈ సారీ చూసారు, ఇది కంచి పట్టు సారీ. ఇదేమో ఇంకొక సారీ, ఇది చూపిస్తాను ఉండండి, ఇక్కడ పెడతాను. ఇది నా ఫేవరెట్ సారీ, చాలా నచ్చి కొనుక్కున్నాను. దీని బ్లౌజ్ హైలైటర్, యాక్చువల్లీ మీరు వీడియోలో చూసే ఉంటారు సారీ షాపింగ్కి వెళ్ళినప్పుడు. ఇది అయితే కంచి పట్టు సారీ, ఇలా ఉంటుంది చూసారా, అక్కడ ఓపెన్ చేసి అంతా ఉంటుంది. మీకు సారీస్ ఇంట్రెస్ట్ అయితే ఆ వీడియో వెళ్ళి చూడండి. సో దానికి ఎంబ్రాయిడరీ అనమాట, ఇలా ఉంటుంది బ్లౌజ్కి. నేను కంప్లీట్ పొడు హ్యాండ్స్ కుట్టించుకున్నాను, ఎందుకంటే ఎంబ్రాయిడరీ ఆల్రెడీ ఉంది కాబట్టి. మీరు పట్టు సారీ విత్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అంటే వాళ్ళు మీకు చూపిస్తారు, కంచి పట్టు సారీ. సో ఇదే అనమాట, అంటే దివాళీకి కానీ పండగ కానీ కట్టుకోవచ్చు కదా, అందుకు. నెక్స్ట్ ఇది వెరీ సింపుల్ చుడీదార్, జస్ట్ అంటే జీన్స్ మీద మనం ఇలా వేసేసుకోవచ్చు. కలర్ నచ్చి నేను తీసుకున్నాను. మీకు నేను చుడీదార్ హాల్ చూపిస్తానులేండి, పెడతాను, అది బెటర్. యా, అండ్ ఇది కూడా అనమాట, ఇది సాఫ్ట్, వెరీ సాఫ్ట్గా ఉంటుంది. ఇది కూడా తీసుకున్నాం, ఇలా ఉంటుంది. యాక్చువల్గా ఇది మా అక్క కొన్నది. ఇది మీరు షాపింగ్ చేస్తుంటే తనకి నేను పట్టు సారీ కొన్నాను, తన పట్టు సారీ కూడా చాలా బాగుంటుంది, నేను తనకి కొనింది. ఇవన్నీ కూడా చున్నీలు అవి అనమాట. ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్ ఒకటి చూపిస్తాను మీకు, చూడండి ఎంత బాగుందో డిజైన్. అది కూడా మరి కొరియర్లో వచ్చింది, కొంచెం నలుగుతుంది, మరేం చేయలేము. బాగుంది కదా, కలర్ చాలా బాగుంది అనిపించింది నాకు. ఇలా వేసుకుంటే దానికి చున్నీ అన్నీ కూడా మంచిగా ఇచ్చాడు, చాలా బాగుంది చున్నీ, అది కూడా వెరీ నైస్ అనిపించింది నాకు. అండ్ ప్యాంట్ ఇలా ఉంటుంది. అండ్ నేను చాలా చుడీదార్స్ ఏంటంటే మెటీరియల్ తీసుకొని కుట్టించుకున్నాను. ఇదైతే రెడీమేడే, బట్ ఇవి అన్నీ కూడా అనమాట ఈ కలర్వి. మీకు ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. సో మీరు నా శ్రీకాకుళం వీడియో మా ఆంటీకి కోసం వెళ్ళాను కదా, ఆ వీడియో చూస్తుంటే అక్కడ నేను బేబీ పింక్ కలర్ది ఒకటి డ్రెస్ వేసుకున్నాను, చుడీదారు. సేమ్ అలాంటిది గ్రే కలర్ అనమాట, ఇలాగా ఉంటుంది. సో ప్రెటీ అనమాట డిజైన్ అది కూడాను. సో నేను మెటీరియల్ తీసుకుని కుట్టించుకున్నాను ఇది. సో నైస్ ఇది. అలాగే నేను చాలా మెటీరియల్స్ పెట్టి కుట్టించుకున్నాను అనమాట చుడీదార్స్ అన్నీ కూడాను. సో ఇంకొక డ్రెస్ మీకు చూపిస్తాను. ఓకే, ఈ డ్రెస్ నాకు చాలా ఇష్టం, ఈ బేబీ పింక్ కలర్ది. చూడండి కలర్ ఎంత బాగుందో, లేస్ టైప్లో వచ్చింది, నాకు చాలా నచ్చింది ఇది. సో ఇలా అనమాట నేను చుడీదార్స్ హాల్ పెడదాం అనుకుంటున్నాను, మీరు చూద్దరు కానీ, సరేనా? సో మ్యాక్సిమం కవర్ చేశాను, బట్ చాలా ఉన్నాయి చుడీదార్స్, ఇందులో కూడా ఉన్నాయి మీరు చూసారంటే. సో ఇవన్నీ చుడీదార్సే అనమాట. ఇది చాలా బాగుంటుంది, ఇది ఒక్కటి మీకు చూపిస్తానండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ చుడీదార్. చూడండి లాంగ్గా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. దివాళీకి కానీ ఇలా పండగలకి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చిందా మీకు? ఓకే, ఇప్పుడు నేను స్వీట్స్ ఒకటి కట్ చేసి మీకు నేను చూపిస్తాను, సరేనా?
ఓ దీనికి మళ్ళీ ఒక కవర్ లాగా ఉంది. నైస్ ప్యాకింగ్, యాక్చువల్లీ వెరీ నైస్ ప్యాకింగ్. ఓ మై గుడ్నెస్. జాగ్రీ, మైసూర్ పాక్, క్యాజు బర్ఫీ, లడ్డు, ఎనదర్ లడ్డు, మర్త కాజా. వావ్, సో మెనీ స్వీట్స్. వావ్, నాకైతే నోరు ఊరుతుంది. నేను ఖచ్చితంగా ట్రై చేయాలి ఇవన్నీ కూడాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ జంతికలు ట్రై చేసేద్దామా. నేనైతే ప్లేట్ తెచ్చేసుకున్నాను ఇక్కడ. ఓ ఇలా పట్టుకున్నాం. సూపర్ ఎక్సైటెడ్. నెక్స్ట్ నా ఫేవరెట్ సేవ్. వావ్, లుక్ ఎట్ ద కలర్, సో యమ్మీ. ఇక్కడ అదా. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ ట్రై ఇట్. పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగుంది. సో యమ్మీ. మమ్మీ చేసినవన్నీ చాలా బాగున్నాయి. సో యమ్మీ, సో డెలిషియస్. హ్యాపీగా నేను వీక్స్ తినొచ్చు మేము అందరం కూడాను. చాలా మంచిగా వచ్చాయి, వెరీ నైస్. ఇప్పుడు స్వీట్స్ ట్రై చేద్దామా. ఇవి పొలారెడ్డి స్వీట్స్. నేనైతే ఒకటి టేస్ట్ చేస్తాను. నాకు ఈ క్యాజు బర్ఫీ అంటే చాలా ఇష్టం, చిన్నది. వావ్, సో గుడ్. గీ అలా వస్తుంది. ఇవన్నీ మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు అనమాట, స్వీట్స్ అన్నీ కూడాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి తినలేము కాబట్టి చాలా బాగున్నాయి. సో యమ్మీ, సో హ్యాపీ. అన్నీ చక్కగా వచ్చేసినందుకు. మీకు నేను ఇప్పుడు బ్యాంగిల్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, సరేనా. ఓకే ఫ్రెండ్స్, మీకు నేను బ్యాంగిల్స్ చూపిస్తాను. ఒకటి ఎంత బాగా ప్యాక్ చేశారు వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, చాలా టైట్గా ప్యాక్ చేశారు, భలే ప్యాక్ చేశారు. ఎలా వచ్చి చూద్దాము. పింక్ కలర్ చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్. నేను అన్నీ ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను. సో ప్రెడీ కదా. సో ఇదొక వెరైటీ బేబీ పింక్. ఇది నా లెహంగాకి సరిపోతుంది, అందుకే ఇది. నెక్స్ట్ చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయో. తన లెహంగాకి చాలా బాగుంటుంది. ఇది ఈ కలర్లో వచ్చింది, సీ గ్రీన్ టైప్లోనే. చాలా బాగుంది కదా. సో ఇవే అనమాట బ్యాంగిల్స్. ఇంకా బ్యాంగిల్స్ ఉన్నాయి సూట్ కేసులోని, అది నేను ఓపెన్ చేసినట్టు మీకు నేను చూపిస్తాను, సరేనా. మీకు నచ్చాయి ఆ బ్యాంగిల్స్? నాకైతే ఈ బ్యాంగిల్స్ చాలా నచ్చాయి. నేను హ్యాపీగా ఈ బాక్స్లో ఉంచేసుకోవచ్చు. అండ్ ఇవి అరిసెలు అనమాట. ఇది కూడా ఒకసారి కట్ చేసేద్దాము. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది నాకు చాలా రోజులు వస్తాయి. వెరీ నైస్. ఇలా ఉంటాయి ఎగ్జాంపుల్. ఇది నేను డీప్ ఫ్రై చేసుకోవాలి. సో యమ్మీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇది. ఇది సగ్గు బియ్యం. ఓ నైస్, స్మాల్ ప్యాకెట్స్. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేను. లాస్ట్ అండ్ ఫైనల్ ఫుడ్ ఐటమ్. ఓహో, చిక్కీలు, గ్రౌండ్నట్ చిక్కీలు. ఇవి కజ్జికొండలు అంటారు కదా అవి. ఇదైతే కొంచెం హార్డ్గా ఉంటాయి, కొట్టుకుని తినాలి ఇవి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి మా సామి గాగ్రా చూపిస్తాను. ఇవి మీరు ఆల్రెడీ చూసారు కదా, బట్ ఇది చూడలేదు కదా మీరు. చూపిస్తాను. దీని టాప్ ఎక్కడుందో నేను వెతకాలి. జస్ట్ మీకు లెహంగా చూపిస్తాను. ఇలా ఉంటుంది లెహంగా. క్రాప్ టాప్ లాగా వస్తుంది అండ్ చున్నీ అనమాట. నచ్చిందా? చాలా బాగున్నది. ఇది అయితే సూపర్ ఎక్సలెంట్. ఎలాగైనా ఇండియాలోని లెహంగాస్ చాలా బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇది టాప్. ఎనీవేస్ ఇక్కడే చూపిస్తాను నేను. ఇలా వస్తుంది తన టాప్. అండ్ ఇవి చాలా బాగుంది, డిజైన్ నాకు నచ్చింది. అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది. సో ప్రెటీ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.